హలో హాయ్ అందరికీ హ్యాపీ భోగి. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే లేచాను. ఇంకా భోగి మంట కోసం డాడీ అయితే అరేంజ్మెంట్ చేసేసారు. ఇంకా మంట కూడా పెట్టేశారు. ఇంకా బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెంసేపు మంట దగ్గర కూర్చున్నా. ఇంకా తర్వాత మమ్మీ డాడీ నేను కలిసి భోగి మంట చుట్టూ ప్రదర్శనలు అయితే చేసేసాం. ఇంకా ముగ్గుకి కూడా టైం లేట్ అవుతుందనేసి ఇంకా మమ్మీ అయితే ముందు ఒక బకెట్లో పేడ కలర్ అయితే కలిపారు. పల్లెటూళ్ళలో అయితే ఈజీగా పేడ దొరుకుతుంది, బట్ మన సిటీస్లో అయితే చాలా కష్టం కదా. ఇంకా అలా అనేసి మమ్మీ ఈ ఆర్టిఫిషియల్ పేడ కలర్ వాటర్ అయితే చల్లేశారు. ఇంకా తర్వాత నేనైతే పైకి వచ్చిన తర్వాత సరే వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇంకా మమ్మీ ముగ్గు వేస్తుంటే ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేసా. ఇంకా తర్వాత కిందికి వచ్చేసి కలర్స్ అన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నా. ముందైతే సపరేట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా కలర్స్ అన్నీ ఒక పేపర్లో అయితే వేసుకుంటున్నా. ఇంకా ముందైతే ఆరెంజ్ కలర్, నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ ఒక చిన్న బాక్స్లో పెట్టుకుందామని చెప్పేసి పేపర్లో అయితే తీసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మనం ఈ కలర్స్ న్యూ ఇయర్కి, సంక్రాంతిలో వచ్చే భోగి, సంక్రాంతి అండ్ కనుమ తప్ప ఈ కలర్స్ అయితే యూజ్ చేయం కదా. ఇంకా తర్వాత అన్నీ బాక్స్లో కట్టేసి పైన అయితే పెట్టేస్తాం. అండ్ అలానే నేను ఇవన్నీ లాస్ట్ ఇయర్ కలర్స్ అనమాట. సరేలే ముందు ఇది యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా కలర్స్ అన్నీ సపరేట్ అయితే చేస్తున్నా. ఇంకా ముగ్గు వేయడానికి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలా అన్నీ థాట్స్ వచ్చేస్తాయి కదా. ఇంకా తర్వాత నాకైతే ఈ కలర్స్లో ఫస్ట్ ఆరెంజ్, పింక్, ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ అయితే ఉండే. అండ్ మెయిన్ కలర్స్ అయితే లేవు, పర్పుల్ అలాంటివి. పర్పుల్ పింక్ అయితే లేదు. నాకు పింక్లో ఇంకా కొంచెం డార్క్ షేడ్ అయితే ఇష్టం అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఉన్న కలర్స్తో అయితే ముగ్గులు వేసేద్దాం అనుకొని ఇంకా నేను మమ్మీ అయితే ఈ కలర్సే యూస్ చేసాం. ఇంకా కలర్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసా. ఇంకా తర్వాత ఇంకొకసారి ముగ్గులు అయితే చూద్దామని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకొని సెర్చ్ అయితే చేస్తున్నా. అండ్ గూగుల్లో అయితే చాలా ముగ్గులు అయితే కనిపించాయి. దాంట్లో ఒకటి చిన్నదైతే ఇంకా మేము ఓకే అనుకున్నాం. ఇంకా తర్వాత మమ్మీ అయితే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను వెళ్ళి మమ్మీకి హెల్ప్ చేయాలి కదా. ఇంకా అలా అనేసి ఇంకా నేను కూడా చిన్నగా మమ్మీకి అయితే హెల్ప్ చేసేసా. ఇంకా మమ్మీ కొంచెం వేస్తే దాంట్లో కలర్స్ ఫిల్ చేయడం. అండ్ చిన్నప్పుడు అయితే చాలా పోటీగా అయితే ముగ్గులు వేసేవాళ్ళం. అండ్ ఇక్కడ చాలామంది ముస్లిమ్సే ఉంటారు కాబట్టి మాకు సరౌండింగ్స్లో హిందూస్ ఎవరు లేరు, అందుకే కాంపిటీషన్ ఏం లేదనమాట. అదే మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుండే, ఎవరు బాగా వేశారు అనేసి. ఇంకా మెయిన్ అంటే నేను అన్నట్టు వేసేవాళ్ళం అనమాట. సో ఇంకా ఇక్కడైతే మా లేన్ మొత్తంలో మేము మా పెద్దమ్మ వాళ్ళే వేస్తాము. సో అలా ఉందన్నమాట. ఇంకా నేను హ్యాపీ భోగి అయితే రాస్తున్నా. అండ్ ముగ్గులు వేస్తుంటే టైం అస్సలు కనిపించదు కదా, అవర్స్ అన్నీ అలా వెళ్ళిపోతుంటాయి. ఓన్లీ బికాజ్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన ముగ్గు మంచిగా రావాలని మనం ఇంట్రెస్ట్తో వేస్తాం కదా, మేబీ అందుకే టైం అస్సలు కనిపించదు. ఇంకా ఉన్న కలర్స్ అన్నీ నేను ఆల్ఫాబెట్స్కి అయితే లైట్గా అలా ఫిల్ చేసేసా, అన్నీ డిఫరెంట్ కలర్స్గా ఉండాలని చెప్పేసి. ఇంకా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి నైటే మేము ముగ్గు వేసాము. అండ్ ఎర్లీ మార్నింగ్ లేసే వరకు ముగ్గు ఎంత క్లీన్గా చేశారంటే అసలు ముగ్గు వేసామా అనిపించింది, అంత క్లీన్గా తుడిచేశారు ఎవరో. సో అందుకే ఈసారి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ముగ్గులు అయితే వేసేసాం. మమ్మీ ఇంకా మధ్యలో మెయిన్ ముగ్గు అయితే వేశారు. ఇంకా తర్వాత నేను అక్కడక్కడ చిన్న కైట్స్ అండ్ హ్యాపీ భోగి అని రాసేసా. ఇంకా మమ్మీ స్టెప్స్కి కూడా ముగ్గులు అయితే వేసేసారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇంకా కలర్స్ అన్నీ ఫోల్డ్ చేసేసాను ఇంకా సంక్రాంతి కోసం. ఇంకా రేపు సంక్రాంతికి ఇంకా కొన్ని వేస్తాం కదా, ఇంకా రేపటి కోసం కలర్స్ కావాలని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నా. మా ముగ్గు అయిపోయేసరికి ఆల్మోస్ట్ 8:30 అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. నా ముగ్గు ఎలా ఉంది? నా ముగ్గు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ అందరూ కూడా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. ఇలా అయితే మా భోగి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.